వేషధారుని దేవుడు ఊరుకోడండి. వేశ్యనైనా నేను క్షమిస్తాను, కానీ వేషధారిని మాత్రం నేను క్షమించను. బైబిల్లో వేశ్యలు మార్చబడ్డారు, కానీ వేషధారులు వేషాలు వేసుకుంటూ పత్రమే. పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఇదిగో మీరు శరీరాన్ని సారముగా ప్రవర్తించిన యెడల మీరు చావవలసిన వారై ఉన్నారు. ఆత్మానుసారముగా మీరు జీవించినప్పుడు మీరు బ్రతుకుదురు. అలలతో కూడిన ఆటపాటలు మనలో కనపడకూడదు. అలలతో కూడిన మాటలు, ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది అనుకోండి, వెళ్ళొచ్చా? వాళ్ళు చేసేట్లు మనం పాల్గొనొచ్చా? పాల్గొంటే ఆ పాపం నీకు కూడా అనుకోండి. అలాగ పాల్గొనడం మనకు మంచిది. శరీర సంబంధమైన కార్యాలు ఇవన్నీ నష్టపోవద్దు. మనం దేవుని దగ్గర శాపాలు పొందొద్దు, నష్టపోవద్దు.